మన దగ్గర వచ్చే లోపల ఒంగోలులో 83 కేసులు పెట్టారు. ఇక్కడ ఉండే మీ అందరికి కూడా తెలియదు. 83 కేసులో రిమాండ్కి ఎంత పోయారో తెలియదు నీకు. మహిళలను కొట్టారు తెలియదా మీకు? అదేమంటే మేము మాట్లాడారు నేను ఏడా ఉంటున్నాను మాట్లాడారు అంటే బాధ. నీ మీద నీ కొడుకు మీద నీ కోడల మీద మేము పెట్టేసి లోపల అరెస్ట్ చేసి ఉంటే నీకు తెలుస్తుంది ఆ బాధ అనేది. ఆ రోజు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళంతా వచ్చి నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళతోటి ఆ రోజు ఎంత నరకం అనిపించామో మాకు తెలుసు. అది ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆడోళ్ళని చూడకుండా పార్టీ వాళ్ళని చూడకుండా జుట్టు పెట్టుకొని కొట్టి వాళ్ళందరినీ కూడా లోపలేసి వాళ్ళ మీదే కేసులు పెట్టి 83 మీద కేసులు పెట్టారు మా మీద. మళ్ళీ ఏదన్నా మాట్లాడితే మేమంతా ఉంటున్నాం కదా మేమేం మాట్లాడలేదు కదా అని చెప్పేసి మాట్లాడితే చేసినవన్నీ ఎక్కడికి పోతాయి? ఇవన్నీ ఎందుకు మాట్లాడతాం మేము? మాకేం అవసరమా? ఇవన్నీ కూడా ఇలా ఉంది రాష్ట్ర పరిస్థితులు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రజలకు తెలియపరచడానికే రేపు నుంచి ప్రోగ్రాం కూడా పెట్టాం. ఒంగోలులో కూడా ఇప్పటి వరకు 125 కోట్లతో 115.2 తోటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేసాం.